ఒక కిష్టలో తారక రామానగర్లో కిష్టం వచ్చినప్పుడల్లా కూడాను చాలా బాధపడతా ఉండేవాళ్ళం అండి. 25 సంవత్సరాలు కూడాను నీళ్లు వరద వస్తమే ఆ సామానం అంతా మోసుకెళ్ళటం కానీ ఇంట్లో పిల్లలకి సామానానికి అన్ని కొట్టుకుపోయి ఎంతో బాధపడతా ఉండేవాళ్ళం అండి. ఈ యొక్క జగనన్న గారు వచ్చిన తర్వాత తూర్పు నియోజకవర్గానికి మరి అవినాష్ బాబు గారు, రామరెడ్డి గారు మరి జగనన్న గారికి చెప్పి రిటర్నింగ్ వాళ్ళు ఏపిచ్చి మరి ఎంతో మేలు చేశారు మాకు. మరి శుభ్రంగా ఇప్పుడు గుండ్లు మేము చేసుకొని చాలా ప్రశాంతంగాను పండుకుంటున్నాము. మరి తారక రామానగర్లో ప్రజలు మరి ఇల్లు ఇవ్వటం కూడాను చిన్న చిన్న ఇళ్ళతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం వరదలు వచ్చేసి. ఇవాళ రోజు ప్రతి ఇంటికి కూడాను జగనన్న, అవినాష్ బాబు గారు, రామరెడ్డి గారు కంకణం కట్టుకొని ఎవరు కూడా పూరింట్లో ఉండకూడదు నా ప్రజలు అని చెప్పి ప్రతి వాళ్ళకు కూడాను ఇళ్ళు ఇచ్చి మంచి ఇళ్లలో పెట్టుండారనండి. అదే రకంగాను జగనన్న గారు మరి పింఛన్ల విషయంలో అయితే ముసలోళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు పింఛన్ ఇచ్చేప్పుడు మరి ముసలోళ్ళు ముతకోళ్ళు అందరూ వెళ్ళి నుంచొని లైన్లో నుంచొని పొద్దున వెళ్తే సాయంకాలం వరకు దాంట్లో కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అయితే ఎంతో బాధలు పడిన వాళ్ళు ఉన్నారు. మా జగనన్న వచ్చిన తర్వాత ప్రశాంతంగా వారంటీలను పిలిపించి ఇళ్ళకు పంపించి ఎంత చక్కగా పింఛన్లు ఇచ్చి మరి ఆయన పెట్టిన పథకాలన్నీ కూడాను నవరత్నాలు అన్నీ కూడాను చక్కగా ఇళ్ళకి అందిస్తున్నారండి. కాబోయే 2024కి జగనన్న గారు సీఎం అవుతున్నారు. ఇక్కడ తూర్పు నియోజకవర్గానికి అవినాష్ బాబు గారు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. మంచి మెజారిటీగా మేము గెలిపిస్తామండి. అందరం కూడాను గెలిపిస్తాము. ఆయన గెలవాలి. గెలిస్తేనే మాలాంటి ప్రజలు గుండ్ల మీద చేసుకొని పండుకోగలుగుతాం. ఇళ్ళకి తీసుకొచ్చి ప్రతిది కూడాను ఏదైనా సరే మాకు అందజెప్తున్నారండి. తారక రామానగర్లో ఉన్నారంటే ప్రజలు ప్రశాంతంగా ఉన్నారండి. అదే కాదండి మరి గతంలో లాక్డౌన్ అప్పుడు కూడాను మరి ఎంత బాధపడుతుంటే మా జగనన్న వచ్చిన తర్వాత ఇక్కడ తూర్పు నియోజకవర్గం మన అవినాష్ బాబు గారు అయితే ఎమ్మెల్యే కాకపోయినా గతంలో ఎమ్మెల్యేలు ఉన్నా సరే ఏసీ గదుల్లో పడుకుంటే వాళ్ళు మా బాబు అవినాష్ బాబు చిన్న వయసు అయినా సరే ప్రతి ఇంటికి వెళ్ళి మాకు అంటువ్యాధి వచ్చిద్దామని కాకుండా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి వాళ్ళని కూడాను సమర్పించుకొని మాట్లాడుకొని ప్రతిది కూడా అందించిన ఘనత ఒక రామరెడ్డి గారి కార్పొరేటర్ గారికి మన అవినాష్ బాబు గారికి దక్కిందండి. అదే రకంగాను ఇప్పుడు మాకు 2004లో మెజార్టీగాను అవినాష్ బాబు గారిని ఎమ్మెల్యేగా చూస్తున్నామండి. మేమందరం కూడాను కంకణం కట్టుకొని గెలిపించుకునే బాధ్యత మా మీద ఉంది. గెలిపిస్తాము. మెజార్టీగాను 30 సంవత్సరాలు సీఎం జగన్ గారే. ఎవరు కూడా రావటానికి లేదు, ఎవరు రారు కూడాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన రాయితో దాడి జరిగింది. ఎవరు చేస్తుంటారు? అది తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం వాళ్ళు చేసి ఉంటారు. చేతగాని వాళ్ళు అండాళ్ళు చేతగాని దద్దంపులే చేశారు. అది జగన్ గారిని ఎవరైనా సరే ఢీకొంటాలంటే వాళ్ళకి ఎవరికి చేత కాదు. చేతగాని దద్దంపులు అయితేనే అలా చేయగలిగారు. సాటు దెబ్బతీశారు. ఎదురుగా రావాలంటే ఛాలెంజ్ చేసి ఎవరు కూడా ఆయన ఎదుర్కొనే వాళ్ళే లేరు. ఆయన తరఫున మేము కూడాను కార్యకర్తలు ఉండవండి. ఏదైనా ఉంటే దమ్ముగల్ల వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడాలి. అంతేగాని సాటు దెబ్బ తీసి మీరు 100 మంది ఎవరైనా సరే సాటు దెబ్బ తీస్తే ఆయనకి ఏమి కూడా ఓడదో రాలదో. జగన్మోహన్ రెడ్డి గారు అన్నే వస్తాడు, గెలిపిస్తాము. ప్రతిసారి ఎన్నికలు జరుగుతున్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక డ్రామా ప్లే చేసి ప్రజల్లో సింపతి పొంది ఓట్ల కోసం ఈ విధంగా డ్రామాలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు నిన్న. అలా డ్రామాలు చేసేది, సినిమాల్లో డ్రామాలు చేసేది మీరండి. పవన్ కళ్యాణ్ గారు డ్రామాలు చేస్తాడు, చంద్రబాబు నాయుడు చేస్తాడు, పప్పు దద్దమ్మ చంద్రబాబు నాయుడు గారు కొడుకు చేస్తారు. అంతేగాని ఛాలెంజ్గా చెబుతున్నామండి మేము. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అలా దొంగ డ్రామాలు గేమాలు చేసే వ్యక్తి కాదండి. ఏదైనా ఢీ కొనుక్కుంటాడు ఆయన. రియల్గా పనిచేస్తాడు, కష్టపడి పనిచేస్తాడు ఆయన. ఏ నవరత్నాలు అయితే పెట్టాడు అన్ని నవరత్నాలు అన్నీ కూడా అమలుపరిచారు. ఎవరో 100కి ఒక 5 మందికి అందపోతే అందలేదని వాళ్ళు ఏదో మాట్లాడే మాటలు కానీ ఇళ్ళు ఇస్తామని 50,000 25,000 రూపాయలు కట్టించుకొని నారా చంద్రబాబు నాయుడు ఆ పని చేశాడు. మా జగన్మోహన్ రెడ్డి అని ఆ పని చేయలేదు. పక్కాగా
ఇల్లు పూరిళ్ళు తీసి మంచి ఇళ్ళు ఒక్కొక్క ఇల్లు 5 లక్షలు 6 లక్షలు 8 లక్షల రూపాయలు, ఒక్క రూపాయి లేకుండా ఇళ్ళు ఇచ్చిన ఘనత ఒక మన జగనన్న గారికే దక్కిందండి. ఇటు చూస్తే తూర్పు నియోజకవర్గం అవినాష్ బాబు గారు నిలబడి ప్రతి పని కూడా చేపిస్తున్నాడు. చిన్న వయసు అయినా సరే ఇంట్లో నిద్రపోకుండా ఏ రోజైతే ఆయన వాళ్ళ తండ్రి గారు పేరు నిలబెట్టాలని బయటకు వచ్చారు, వచ్చిన కానించి ఈ రోజు కూడాను కనీసం మనశ్శాంతిగా ఒక్కరోజు నిద్రపోవట్లేదండి. గెలిచిన వాళ్ళు పోగు చేసుకునే వాళ్ళు అందరూ ఇళ్లలో పడుకున్నారండి.